అందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ డబ్బులకు సంబంధించి అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అక్టోబర్ నెలకు సంబంధించి డబ్బులనేవి అసలు ఎక్కడ పోయినాయి? ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అక్టోబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో ఎవరు కూడా కంగారు పడకండి. ఎందుకంటే ఈ నెల 24 నుండి 25వ తేదీలో చూసుకున్నట్టయితే ఆసరా పెన్షన్‌లకు సంబంధించి డబ్బులనేవైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా అందరికీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసి ఇక్కడి నుండెళ్ళి అంటే ఇక నుండెళ్ళి చూసుకున్నట్టయితే మనకి ఈ రోజు నుండెళ్ళి చూసుకున్నట్టయితే యూట్యూబ్ వచ్చేసి మన వీడియోస్ అనేది చాలా తక్కువ శాతం వచ్చేసి కూడా రికమెండెడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ సైడ్ నుంచెల్లి మనకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ప్రతి ఒక్కరైతే ప్లీజ్ డూ సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మనం కొన్ని ఒక కంటెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క మనం అంటే చెప్పకూడదనమాట ఇందులో. సో, ఆ యొక్క కంటెంట్‌కి సంబంధించి ఈ రోజే మాట్లాడిన అంటే మనకు తెలియక కొంచెం చూసుకున్నట్టయితే కొంచెం పొరపాట్లనేదైతే సహజం అన్నమాట. సో, మిస్టేక్‌లో చూసుకున్నట్టయితే బై మిస్టేక్‌లో ఛానెల్‌కి కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది వార్నింగ్ అయితే రావడమే జరిగిందనమాట. సో, పెన్షన్‌దారులకు అందరూ కూడా తప్పకుండానైతే సపోర్ట్ అయితే చేయండి. సో, ప్రతి ఒక్కరైతే 3 మంత్స్ వరకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి, డబ్బులకు సంబంధించి కూడా రికమెండెడ్ అయితే చేయడం అనమాట. సో, ప్రతి ఒక్కరైతే గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్స్ కూడా పంపవు. సో, మనం చూసుకున్నట్టయితే ఈ నెల 25న చూసుకున్నట్టయితే మనందరికీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించి కానివ్వచ్చు, నవంబర్ నెలకు సంబంధించి కూడా ఈ యొక్క 30 నెల అంటే ఈ యొక్క 30 తారీఖులో చూసుకున్నట్టయితే డబ్బులనేవైతే పడడం అయితే జరుగుతుందనమాట. సో, ఎవరికైనా గానీ మీలో పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క అక్టోబర్ ఎవరికైతే పడలేదో కంగారు పడకండి. డబ్బులకు సంబంధించి కూడా అందరికీ కూడా పడడం అయితే జరుగుతుందనమాట. కొంచెం మన సైడ్ నుంచెల్లి కూడా చూసుకున్నట్టయితే కంగారు పడడం అయితే జరుగుతుందనమాట. ఎందుకంటే కొంచెం సాడ్‌గా ఉండడం అయితే జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం చూసుకున్నట్టయితే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేదైతే వార్నింగ్ అనేదైతే రావడమే జరిగిందనమాట. ఈ యొక్క వార్నింగ్ వచ్చేసి కూడా 3 మంత్స్ వరకైతే ఎక్స్‌పైర్ అయితే అవుతది. ఇప్పుడైతే కాదన్నమాట. సో, అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, అందరూ కూడా అర్థం చేసుకోండి. సో, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఎప్పుడు కూడా సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పటికే పెన్షన్‌లకు సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడు ఏదైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, చాలామందికైతే పెన్షన్ డబ్బుల స్కీమ్‌కి సంబంధించి కూడా పెంపు ఈ యొక్క సంబంధించి కూడా చాలామందైతే ఈ యొక్క పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం అనేది 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు పక్కన పెట్టి ఎన్నికలపై అయితే దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, రాష్ట్రంలో ఈ యొక్క సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్‌లు కూడా నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అయితే వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. బీసీలకు 42% వచ్చేసి రిజర్వేషన్ చేసిన తర్వాత అంటే రిజర్వేషన్ అనేది కల్పించిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలనేవి కూడా నిర్వహిస్తారట. సో, అర్థమైందనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కరికైతే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నుండెళ్ళి మనకు చూసుకున్నట్టయితే రికమెండేషన్స్ వచ్చేసి కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో, అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎప్పటికి కూడా సపోర్ట్ అయితే చేయండి.